సెటిల్మెంటే చేసుకోరు. ఎందుకు భర్త వద్దు కానీ ఆస్తులు కావాలి. ప్రతి 10 ఇళ్లలో 8 హౌసెస్ అన్నా కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో సఫర్ అవుతుంది. ఒకప్పుడు కోర్టుకు వెళ్ళడమో జైలుకి వెళ్ళడం అంటే ఒక అవమానంగా ఉండే పని. పెళ్లి చేసుకుంటేనే వెళ్ళిపోతున్న సందర్భాలు. ఇతనితో కలిసి ఉండి కాపురం చేసి ఇతనుకో వీళ్ళ అమ్మా నాన్నకో సేవలు చేయడం కంటే బయటకు వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే మన దాంట్లో ఏంట్రా బాబు అంటే పెళ్లిపెట్ల నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి కూడా మళ్ళీ వెళ్ళి మెయింటెనెన్స్ 498 టీవీస్. కోర్టుతో బార్గెనింగ్ అన్ని సందర్భాల్లోనూ కుదరదు కదా. ఇట్లాంటి జడ్జిలు తగులుతారు అప్పుడప్పుడు. న్యాయవేదికకు స్వాగతం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల లీగల్గా కానీ సొసైటీలో కానీ పొలిటికల్గా కానీ ఏది జరుగుతున్నా ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళకి న్యూస్ బయటకు వచ్చేలోపే సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంట్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. ప్రతి 10 ఇళ్లలో ఒక 8 హౌసెస్ అన్నా కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో సఫర్ అవుతున్నాయి. అందులో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ మెయింటెనెన్స్. ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు 498 కేసులో ఒకప్పుడు అరెస్టులు అన్నీ ఉండేవి. ఇన్లాస్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా ముందు అరెస్ట్ చేసినాకే తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవడం కానీ కోర్టులో ఎవిడెన్స్లు ప్రూవ్ చేసుకోవడం కానీ ఉండేది. కానీ ఇప్పుడు అవి హార్ట్ అటాకులతో పోయారు ఇన్లాస్ చాలామంది. ఆ టెన్షన్స్ తోటి పెళ్లి చేసుకోవడం అంటే కోర్టుల చుట్టూ తిరగడం, పరువు పోవడం అంటే ఒకప్పుడు కోర్టుకు వెళ్ళడమో జైలుకి వెళ్ళడం అంటే ఒక అవమానంగా ఉండే పని. పెళ్లి చేసుకుంటేనే వెళ్ళిపోతున్న సందర్భాలు లాస్ట్ 20 to 10 ఇయర్స్ ఆ స్పాన్లో ఒక 10 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యారు. అలాంటి సందర్భాల్లో 498లో కాస్త లిబరాలిటీ వచ్చింది, స్టేషన్ బెయిల్ ఇవ్వడం కానీ ఇవన్నీ. సో ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్న ఇన్సిడెంట్ ఏదన్నా ఉంది అంటే మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్లు చాలా గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి. ఒకప్పుడు కోర్ట్స్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సీసీ కెమెరాలు ఉండేవి కాదు. అవి అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్లని ప్రజలకి కూడా విత్ ఎవిడెన్స్ తోటి ఉంటే బెటర్. ఎందుకంటే బ్లేమింగ్ అనేది కామన్గా ఉంటుంది. పోలీసులు కొట్టినా కొట్టకపోయినా more than 24 hours అరెస్ట్ చేసేసి హోల్డ్ చేసి ఉంచినప్పుడు వ్యక్తులను ఎవరినైనా కానీ ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక ఎలిగేషన్ లాగా అయిపోయేది. సో ఒక 10 years బ్యాక్ నుంచి దీని మీద పూర్తి సర్వే జరిగి ప్రతి ప్లేస్లోనూ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి సీసీ కెమెరాలు ఉండాలి అనేది ఒక జీవో రావడం జరిగింది. దానివల్ల కోర్ట్స్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. మేబీ మరీ చిన్న కోర్ట్స్లో ఉండకపోవచ్చు కానీ మనకి ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఏదైతే ఉందో హైకోర్ట్స్లో అన్ని కోర్టుల్లోనూ ఉన్నాయండి. అలాగే కర్ణాటక హైకోర్టు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి కేసు డిఫరెంట్. అందరూ ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ కేసులు మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది, ఆ కేసులో అంత ఇచ్చారు కాబట్టి మన కేసులో కూడా ఇచ్చేస్తారు అంటే అలా ఈచ్ కేసు ఒక కేసులో ఇచ్చింది అన్ని కేసులు ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఈచ్ కేసు డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించిన ఒక జడ్జి ఈ రోజున ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ చాలా పబ్లిక్లో రీచ్ అయ్యింది. అది గవర్నమెంట్ వెబ్సైటే, ఎందుకంటే ప్రతి హైకోర్టు వెబ్సైట్లోనూ దాన్ని రిలీజ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో అన్ని స్టేట్లు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో బాగా హైలైట్ చేసుకొని చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఆ స్టేట్మెంట్? ఇక్కడ మనం మాట్లాడాల్సిన టాపిక్ మెయింటెనెన్స్ల గురించి. మెయింటెనెన్స్ సెక్షన్ 125 BNS యాక్ట్ ప్రకారం తనని తాను పోషించుకోలేని వైఫ్కి, ఎటువంటి ఇన్కమ్ లేని వైఫ్కి, చిల్డ్రన్స్కి, తల్లిదండ్రులకి అంటే డిపెండెంట్స్ తల్లిదండ్రులకి వీళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వమని ఉంది. ఎంత మెయింటెనెన్స్ అనేది ఒకప్పుడు ఎవరి స్టేట్మెంట్ వాళ్ళకు ఉండేది. ఆయన ₹1,00,000 సంపాదిస్తున్న 10,000 అని చెప్పేవాళ్ళు, 10,000 సంపాదిస్తున్న ఆపోజిట్ పార్టీలు వైఫ్ క్యారెక్టర్స్ ఏమని చెప్పేవంటే 1,00,000 సంపాదిస్తున్నాయని చెప్పేవాళ్ళు. సో దీని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కొత్త అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి అరే బాబు 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయండి ఈచ్ మెయింటెనెన్స్ కేసుల్లోనూ. క్లెయిమ్ చేస్తున్న మెయింటెనెన్స్కి సంబంధించిన ఏ కేసులోనన్నా బోత్ పార్టీస్ 3 years బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని ఒక పిటిషన్ ఉంటుంది, అది కూడా సబ్మిట్ చేయాలి. సో ఇవి సబ్మిట్ చేసినప్పుడు నిజాలు పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళ మీద ఆపోజిట్ పార్టీకి తెలుస్తాయి కదా, వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు దాని మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇది ప్రాపర్గా నడుస్తూ ఉండడం వల్ల అబద్ధాలు చెప్పడానికి కుదరట్ల. కానీ ఇప్పుడు పొజిషన్ ఎలా అయిపోయిందంటే కోర్ట్స్ ఒక కోర్టు మెయింటెనెన్స్లు కొంచెం హెవీగా ఆర్డర్ చేసేస్తున్నారు. అతనుకున్న స్ట్రగుల్స్ ఏంటి, వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ ఎంత, మ్యాక్సిమం విడిపోయి 2-3 monthsలో కూడా వెంటనే మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఆ రేంజ్లో అతని ఇన్కమ్కి ఏ రేంజ్లో అయితే ఉంటుందో ఆ రేంజ్లో మెయింటెనెన్స్లు ఆర్డర్ చేస్తున్నారు. ఇది కొంత జెంట్స్ ఫ్యామిలీస్ చాలా స్ట్రగుల్ అవుతున్న సందర్భాలు. ఎంతలా అంటే ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్న కేసుల్లో ఎలా అవుతుందంటే ఒకవేళ అతనికి ఒక 1 lakh ఇన్కమ్ ఉందనుకోండి, వీళ్ళు ఒక్కొక్కళ్ళు 20 30 క్లెయిమ్ చేయడానికి అడుగుతారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో ఎలాగో బార్గెనింగ్ నడుస్తుంది, అతని ప్రాబ్లమ్స్ అతను చెప్తాడు, కోర్టు ఎంతైతే అంత ఆర్డర్ ఇస్తుంది రీజనబుల్గా అన్న ఉద్దేశంతో 60,000 70,000
అడుగుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవి కొంత ఫైటింగ్ నడుస్తున్నప్పుడు ఒకప్పుడు 5,000 10,000 ఆర్డర్ చేసిన కోట్స్ ఈ రోజున ఆ మెయింటెనెన్స్ అనేది కొంత ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అది ఎలా అయిపోతుందంటే ఇతనితో కలిసి ఉండి కాపురం చేసి ఇతనికో వీళ్ళ అమ్మా నాన్నకో సేవలు చేయడం కంటే బయటకు వెళ్ళిపోయి మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే జాబ్ చేస్తే వచ్చేంత ఇన్కమ్, శాలరీ వచ్చినంత ఇన్కమ్ మెయింటెనెన్స్ ద్వారా వస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటున్న మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది కూడా ఒక స్టేజ్కి ఇలాంటి మంచి జడ్జెస్ ఉన్నప్పుడు వచ్చే స్టేట్మెంట్స్ వల్ల కొంత మెయింటెనెన్స్లు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయేమో. ఫాల్స్ కేసులు వేసే మహిళలు 1కి 100 సార్లు ఆలోచించండి. ఈ మెయింటెనెన్స్లు వేరే కంట్రీస్లో ఎలా ఉంటాయి? అబౌట్ 2 years మ్యారిటల్ రిలేషన్ ఉండి వాళ్ళిద్దరి ఇన్కమ్ రేంజ్ ఎలా ఉంది, ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ అప్పులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది, ఆస్తులు ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని పిల్లలకి ఇవ్వాలా, వైఫ్కి కూడా ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తారు. బిలో 2 years వాళ్ళకి అసలు మెయింటెనెన్సే లేదు. బిలో 2 years మ్యారిటల్ రిలేషన్లో విడిపోయిన వాళ్ళకి. మరి మన దాంట్లో ఏంట్రా బాబు అంటే పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి కూడా మళ్ళీ వెళ్ళి మెయింటెనెన్స్ 498 డీవీసీ. ఇవి కోర్టులో పేరుకుపోతున్నాయి ఫాల్స్ కేసెస్ అనేవి. దీనివల్ల రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయికి కానీ పిల్లలకు కానీ న్యాయం చేయలేకపోతున్నాం. రెండోది, చాలా కేసుల్లో మేము చూస్తూ ఉంటాం, సెటిల్మెంటే చేసుకోరు. ఎందుకు? భర్త వద్దు కానీ మెయింటెనెన్స్ కావాలి, భర్త వద్దు కానీ ఆస్తులు కావాలి. ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఇయర్స్ కోర్టులో నడుస్తున్నాయి. ఇది కూడా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టులో ఉన్న నెంబర్ ఆఫ్ కేసుల వల్ల ఒక ఇయర్ కేసు 5 years బ్యాక్ కేసులో తీసుకుంటారు, బిఫోర్ కేసెస్ తీసుకోరు. అవి చాలా సందర్భాల్లో డిలే అవుతున్నాయి. ఇన్ టైంకి జస్టిస్ చాలామందికి రావట్లేదు. సో ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఒక మంచి జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనటానికి కర్ణాటక హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో జడ్జిమెంట్ వచ్చిందా? రాలా. ఆ రోజు జడ్జి గారు షాక్ అయ్యి ఆవిడ స్టేట్మెంట్ అంతా విని ఆవిడ ఎక్స్ప్లెనేషన్ అడిగి మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తోటి రండి అని చెప్పి ఇంకొక డేట్ ఇచ్చారు. మేబీ ఆ కోర్టులో ఆ కేసులో ఎంత ఆర్డర్ అవుతుంది అనేది ఇంకా మనకి రాలేదు. ఇన్ కేసు ఆ జడ్జిమెంట్ కింద వచ్చినప్పుడు, కేసు క్లోజ్ అయినాక జడ్జిమెంట్ కింద వస్తుంది, అప్పుడు మనం సెకండ్ పార్ట్ 2 వీడియో కింద చేసుకుందాం. ఏం జరిగింది ఆ కేసులో? ఏం జరిగిందంటే నిజంగా షాక్ ఏం కాదండి, చాలా కేసుల్లో నడుస్తుంటుంది. కాకపోతే ఇక్కడ ఆవిడ మెన్షన్ చేసిన పాయింట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంతే. లేకపోతే మిగతా కేసులు ఏ కేసు చూసినా అంతే ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటారు. ఇందులో ఇబ్బందికరమైన ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆవిడ 6,16,300 రూపీస్, ఎంత పర్ఫెక్ట్ బాటా షోరూమ్ రేట్లలాగా అంత పర్ఫెక్ట్గా అడిగింది. అంత పర్ఫెక్ట్గా అడిగినప్పుడు జడ్జికి షాకు. ఒక 1 monthలో ఒక స్త్రీ ఎంత ఖర్చు పెట్టగలదా? ఎలా ఖర్చు పెడుతుంది? ఒకసారి మీ వర్షన్ చెప్పండి అని చెప్పి అదర్ సైడ్ అడ్వకేట్ని అడిగితే అసలు మేబీ మామూలు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అడ్వకేట్స్కి తెలుస్తుందండి. వాళ్ళు రాసేటప్పుడు కూడా క్లయింట్కి ప్రాపర్గా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు అడిగారు, వీళ్ళు వేసేసాము, వచ్చినంత వస్తుంది అనుకుంటే కోర్టుతో బార్గెనింగ్ అన్ని సందర్భాల్లోనూ కుదరదు కదా. ఇట్లాంటి జడ్జిలు తగులుతారు అప్పుడు మన సీనియారిటీకి డ్యామేజ్ అవుతుంది. సో క్లయింట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేబీ ఆవిడ అంత అడిగేదో కాదు. ఇక్కడ కర్మ ఏంటంటే మళ్ళీ ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్తారని వాళ్ళు ఎంత చెప్తే అంతా వేసేసిన సందర్భాలు. జడ్జి గారు ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు వాళ్ళ అడ్వకేటు ఎక్స్పెన్సెస్ లిస్ట్ చెప్పిన విధానం ఎట్లా ఉందంటే ఆవిడ ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్డే తింటుందట, హెల్దీ ఫుడ్కి ఆవిడకి కావాల్సింది 40,000 మంత్లీ. అలాగే వాళ్ళ హస్బెండ్ కొంచెం బ్రాండెడ్ షర్ట్లే వేసుకుంటాడు. సో ఒక్కొక్క షర్టు 10,000 అట్లా ఉంటుందండి. మరి నేను కూడా అదే రేంజ్లో వేసుకోవాలి కాబట్టి నాకు 50,000 to 60,000 క్లాత్స్ కోసం, అంటే బట్టలు ఎవ్రీ మంత్ మరి 50,000 బట్టలకు ఉంటుంది అనమాట ఆవిడ. బట్టల కోసం అడిగింది. నెక్స్ట్ కాస్మోటిక్స్ రెడీ అవ్వడం కోసం అదొక 50,000 అడిగింది. లీగల్ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 to 60,000 అడిగారు. అంటే 2 lakhs చెప్తున్న విధానం ఒక ప్రాపర్గా ఆవిడ హై లైఫ్ స్టైల్ కోసం ఆవిడ చెప్తున్నది అది. మరి రిమైనింగ్ 6 lakhs 4 lakhs చేంజ్ దేనికి చెప్పారో తెలుసా? ఆవిడకి డిప్రెషన్లో ఉంది, ట్రీట్మెంట్లకు వెళ్ళాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్లకు వెళ్ళాలి, అవన్నీ కూడా ఆ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉండాలని చెప్పి ఎవ్రీ మంత్ more than 4 lakhs ఛార్జ్ చేస్తూ అడిగారు. జడ్జి ఎంత షాక్ అయ్యారంటే ఇలా కూడా ఒకటి ఉంటుందా? ఇప్పుడు భర్త ఆ రేంజ్లో ఇన్కమ్ ఉంది కాబట్టి ఇప్పుడు 10 crores సంపాదిస్తే 5 crores ఇచ్చేయండి, లేదా 10 lakhs సంపాదిస్తే 5 lakhs ఇచ్చేయండి అంటే ఎవరు కాపురాలు చేయరు, బయటకు వెళ్ళి మెయింటెనెన్స్లు వేసుకుంటారు. సో ఇలాంటి కేసుల్లో ఇలా కొంత జడ్జెస్ కొంత బుద్ధి చెప్పగలిగితే క్లయింట్స్ కొంత ఆలోచిస్తారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకుని సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరగడమే అంటే మెల్లమెల్లగా పెళ్లి చేసుకునే విధానమే తగ్గిపోద్ది. దీనికి ఒక సిస్టమ్ వచ్చేస్తుంది కొత్తగా, డంక్సో బింక్సో అంటున్నారు. అంటే ఓన్లీ
నో నో చిల్డ్రన్స్, ఓన్లీ ఇద్దరు కలిసి ఉండడమే అనే ఒక పద్ధతిని మెయింటైన్ చేసుకునే సందర్భాలు వచ్చేస్తే మన స్టేట్లో కూడా మన 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 నియర్ బై ప్లేసెస్లో కూడా మేబీ కొంత హైఫై విలేజెస్లోనూ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంది, కానీ ఇంకా ఆ డంక్ సిస్టమ్ అనేది మనకి ఇంకా రాలేదు. ఈ సిస్టమ్ వచ్చిందంటే ఇక తర్వాత మనం మళ్ళీ పూర్వకాల సిస్టమ్ మ్యారేజ్ సిస్టమ్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ మైనస్లు కాబట్టి ఒక మ్యారిటల్ సిస్టము, ఒకే వ్యక్తి, ఒక భార్య, ఒక రిలేషను, ఒక సెక్సువల్ ఇది ఉండాలి అని చెప్పి సిస్టమ్స్ తీసుకుంటూ వచ్చారు. మేబీ వీటిలో మైనస్లు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవాలి, కానీ ఆ సిస్టమ్నే డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇలాంటి కేసుల వల్ల. సో ఇంత 6,16,300 అడిగిన ఆవిడ ఓవరాల్గా చెప్తున్న మేజర్ ఎక్స్పెన్సెస్ తిప్పి కొడితే ₹1,00,000 కూడా లేవు, అవి హైఫై న్యూట్రిషన్ ఫుడ్కి. ఒకవేళ అతను 10 lakhs సంపాదిస్తున్నాడంటే మరి 6 lakhs అడిగేంత కెపాసిటీ ఈవిడికి ఉందా? ఇంత ఇవ్వడానికి కోర్టు ధైర్యం చేస్తారా, అసలు ఇస్తారా అంటే 90% ఇందులో సగం కాదండి, మ్యాక్సిమం 1.5 lakh దాకా రావడానికి అవకాశం ఉందా అంటే, ఒకవేళ అతని మోర్ దాన్ 10 lakhs ఉంటే, ఇక్కడ ఈవిడ మీద డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారా, పిల్లలు ఉన్నారా, లేరు, ఈవిడ సింగిల్ ఉమెన్, ఇక్కడ ఓన్లీ విడిపోయి ఆల్రెడీ కంటెస్టెడ్ డైవర్స్ వచ్చేసినాయి అతనికి, ఇంకా మెయింటెనెన్స్ జీవితకాలం కట్టాలి అంటే ఇక ఇది ఇందాక నేను బాధపడేది అదే, మ్యారిటల్ సిస్టమే డ్యామేజ్ అయిపోయే పరిస్థితులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. సో ఈ కోర్టులో ఈ కేసు సందర్భంగా జడ్జి గారు ఏం చెప్పారంటే, మీ ప్రాపర్ నెసెసిటీస్ ఏంటో నెక్స్ట్ డేట్లో నాకు సబ్మిట్ చేయండి, దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం, ఇదేం కూరగాయల బేరం కాదు ఒకళ్ళనొకళ్ళు బార్గెనింగ్ చేసుకోవడానికి. ఒకవేళ ఆ రేంజ్లో ఆవిడ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే ఆవిడని కష్టపడి సంపాదించుకోమనండి అని స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఒక హీరింగ్కి నెక్స్ట్ డేట్ ఇచ్చారు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ తోటి రమ్మని చెప్పి, అంటే ప్రాపర్ ఖర్చులు ఏంటి అనేది సబ్మిట్ చేయమని. మేబీ ఆ కోర్టు ఒకవేళ ఈవిడ ఇంత అడిగిన దాంట్లో ఫైనల్గా వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయగలిగేది మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ ఒక 2-3 lakhs సబ్మిట్ చేయగలుగుతారు, అంతకంటే సబ్మిట్ చేయలేరు. అందులో కోర్టు ఆర్డర్ చేయడానికి మ్యాక్సిమం 1 lakh వరకు ఛాన్సెస్ ఉంటుంది, అటు ఇటుగా ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. సో మెయింటెనెన్స్ కేసులు వేసేటప్పుడు అమ్మాయిలు ఆలోచించండి, అడ్వకేట్స్ వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎందుకంటే అదే కోర్టులో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటే ఇంకొక కేసులో 2012లో మెయింటెనెన్స్ విడిపోయి సపరేట్ ఫ్యామిలీ కావాలని వైఫ్ విడిపోయింది, ఆయనకు వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీ, అప్పుడు అతని ఇన్కమ్ 18,000 అట, చేతికి వచ్చేది 12, ఇద్దరు పిల్లలు, ఆ అమ్మాయి. మెయింటెనెన్స్ 10,000 ఆర్డర్ చేసేశారు. ఇదే జడ్జి గారు ఆ స్టేట్మెంట్ని కూడా చాలా ఆశ్చర్యపోయారు. 12,000 ఇన్కమ్ వచ్చే అబ్బాయి మీ ముగ్గురికి 10,000 ఇచ్చేస్తే ఆయన బతికేది ఎట్లా? అప్పుడు వాళ్ళ అడ్వకేట్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు సంపాదించిన ప్రాపర్టీస్ ఉన్నాయండి, అగ్రికల్చర్ ప్రాపర్టీస్, వాటి మీద ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది? ఇయర్లీ ఒకసారి 10,000, 20,000, 50,000 ఇంతే, ఇంతకంటే రాదుగా. అది పైగా వాళ్ళ నాన్నది. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చింది, అది 2012-16లో ఇన్కమ్ అండి, ఇప్పుడుది కాదు. అప్పుడు ఎన్హాన్స్మెంట్ పిటిషన్ లోయర్ కోర్టులో వేసుకోవాలి, హైకోర్టులో కాదుగా. ఇలా కాస్త క్లారిటీ ఇచ్చారు ఆ కేసులో కూడా జడ్జి. ఇంకొక కేసులో ఇయర్లీ 3,15 lakhs ఛార్జ్ చేస్తున్నారు వైఫ్. అసలు అది చూస్తే షాక్. విజిటేషన్ రైట్స్ కూడా ఇవ్వరట ఇంకా ఆవిడ. పిల్లల్ని చూడడానికి తండ్రి వెళ్తే వాళ్ళ ఫీజులు ఆ రేంజ్ ఆఫ్ స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తుంది ఆ అమ్మాయి, ఏ జాబు చేయదు, ఓన్లీ మెయింటెనెన్స్ వసూలు చేయడమే వీళ్ళ టార్గెట్. పిల్లల విజిటేషన్ రైట్స్ కూడా ఇవ్వదు. ఆ ఇచ్చినవి అన్నీ అంట కాలేజీ ఫీజులకి సరిపోతున్నాయి కాబట్టి మెయింటెనెన్స్ మళ్ళీ కావాలండి అని చెప్పి ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేశారు. దాన్ని హస్బెండ్ ఛాలెంజ్ చేస్తూ, నేను ఇవి ఆల్రెడీ 1.5 lakh మంత్లీ ఇస్తున్నానండి, మళ్ళీ పిల్లల విజిటేషన్ రైట్స్ కూడా ఇవ్వకుండా, పిల్లల అమ్మాయి దగ్గర ఉండడానికే ఇష్టపడట్లా, ఫోర్స్ఫుల్గా లిటరల్లీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది, పిల్లల విజిటేషన్ రైట్స్ నాకు ఇస్తే నేను చూసుకొని నేను మాట్లాడి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి సేమ్ కోర్టులో అది కూడా పిటిషన్ నడుస్తుంది. జడ్జి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, చాలా హ్యూమనిటికల్ గ్రౌండ్లో ఆవిడ ఆలోచిస్తున్నారు. సో ఎవ్రీడే ఆవిడ దగ్గర వస్తున్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించి, మెయింటెనెన్స్ కేసులకి సంబంధించి పర్ఫెక్ట్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారని అనుకోవాలి. మిగతా జడ్జెస్ కూడా కొంచెం ఆలోచించి, ఎందుకంటే ఎప్పుడు మ్యాటర్ సెటిల్మెంట్లు అవ్వడం ఇంపార్టెంట్, ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది మ్యారిటల్ రిలేషన్లో మళ్ళీ డౌన్ అయిపోతూ వస్తుంది. ఇలా మెయింటెనెన్స్లో ఆర్డర్ చేసుకుంటూ కూర్చుంటే ఉద్యోగాలు చేయరు అబ్బాయిలు. ఈ ఏళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడం కంటే జాబ్ మానేయడం బెటర్ అని రిజైన్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం. తర్వాత వీళ్ళు కోర్టు కన్నా కూర్చుంటారు ఒక స్టేజీ తర్వాత, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వడం కంటే అది బెటర్ అని. అప్పుడు ఎవరికి లాస్ అవుతుంది? పుట్టిన పిల్లలకి లాస్ అవుతుంది. ఇవి కక్షల దాకా వెళ్తున్నాయి. సో కాబట్టి మహిళలు మెయింటెనెన్స్ కోసం కక్కుర్తి పడటం కాకుండా పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది. అతని ఇన్కంలో ఎంతో అంతే ఛాలెంజ్ చేయండి. పెళ్ళిళ్ళు చేసుకున్నాం కాబట్టి మేము ఏ జాబు చేయమండి, మేము కూర్చొని తింటాము అంటే కుదరదు. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ఉన్న ఆప్షన్స్ వెతుక్కోండి.
కొంతమంది చేయలేరు, లేకపోతే చిన్నపిల్లలు వాంటెడ్లీ జాబ్ మానేసే వాళ్ళు, చేయడానికి అవకాశం ఉండి కూడా చేయని వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. అస్సలు చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ రోజులు నిజంగా అవతల వ్యక్తి లేడు, పోయాడు, బతుకుతారా బతుకురా, మెయింటెనెన్స్కు సంపాదించుకుంటారా లేదా, ఎవరి మీద డిపెండ్ అవుతారు ప్రతిసారి? తల్లిదండ్రులు, లేకపోతే భర్త, లేకపోతే పిల్లలు. అంటే ఎవరు తిండాలి తినాలి. వేరే కంట్రీస్లో లాగా మెయింటెనెన్స్లు కట్టాలి, ఇట్లా అన్ని సందర్భాల్లో కుదరు. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి చదువుకొని ఉంటే కనుక, లేదా చదువుకోలేదు, ఏం వృత్తులు చేయగలరు, గౌరవంగా మీకు మీరు ఇంట్లో ఉండి చేయగలిగే పనులు ఉంటాయి, నియర్ బై చోటకి వెళ్ళి చేసే పనులు ఉంటాయి. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అలాగే జడ్జెస్ కూడా ఇలా కొంచెం ఆదర్శంగా ఉండి రియల్గా సఫరర్స్కి మాత్రమే మంచి మెయింటెనెన్స్లు ఇస్తూ మిగతా వాళ్ళని జెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్స్ ఇస్తే బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు కర్ణాటక హైకోర్టు జడ్జి గారు.